ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త లక్కీ ఛాన్స్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లోకి ఇద్దరు కొత్త మంత్రుల పేర్లు ఖరారు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి, వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక ముఖ్యంగా అధికార పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం సాధించడం కోసం నేడు ఢిల్లీలో తెలంగాణ భవన్లో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించినారు కదా. సో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశంలో పలు కీలక అంశాలపై అంటే చర్చించే అవకాశం అయితే రోజు లీడర్ల మధ్య లోపిస్తున్న క్రమశిక్షణ, నామినేటెడ్ పదవులు ఏమున్నాయి, అదేవిధంగా భర్తీ, కేబినెట్ విస్తరణ అంశాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు పార్టీ వర్గాల ప్రచారం జరుగుతుంది. ఈ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, సీతక్క, టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సిడబ్ల్యూసీ సభ్యుడు వంశీ చందర్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ సభ్యులు అయితే ఉన్నారు. సమావేశాల అనంతరం పార్టీ ప్రభుత్వంలో కీలక మార్పులు జరగవచ్చని చెప్తున్నారు. ఇక లోపిస్తున్న క్రమశిక్షణ, సుమారు 4 నెలల క్రితం ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ ఇప్పటివరకు సమావేశం కాలేదు. గతంలో గాంధీ భవన్ వేదికగా కమిటీ సమావేశం నిర్వహించి భావించారు. కానీ కమిటీలో కొందరు సభ్యులు సమయం కుదరకపోవడంతో వాయిదా వేసినట్లు, అయితే కొన్ని రోజులుగా పార్టీలో నేతల వ్యవహార శైలి శృతి మించినట్లు అధిష్టానానికి ఫిర్యాదులు అందినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యేలు మందుల సామ్యాలు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇక కవ్వంపల్లి సత్యనారాయణ బహిరంగంగానే పార్టీ నేతలపై విమర్శలకు దిగారు. దీంతో పార్టీలో క్రమశిక్షణ లోపిస్తున్నట్లు అధిష్టానం గుర్తించింది. దీంతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి పార్టీ నేతలు కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పార్టీ లీడర్ మధ్య ఉన్న విభేదాలు అంతర్గత పరిష్కరించడం పైన ఫోకస్ పెట్టేందుకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. ఎవరైనా అందుకు విరుద్ధంగా వివరిస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పేసి చెప్తున్నారనమాట. అయితే నామినేటర్ పదవుల భర్తీ ఈ మధ్యకాలంలో 37 కార్పొరేషన్ పదవీకాలను ఇక సంస్థల చైర్మన్, డైరెక్టర్లు పాటు కార్పొరేషన్ ఖాళీగా ఉన్న పదవులు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం సిద్ధమైందనమాట వాటిని నింపేందుకు. ఇక ఇటు ప్రస్తుతం మధ్య లోపించిన ఎంపిక బ్రేకులు పడినట్టు పనితీరు కొందరికి రెండేసి పదవులు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదన పెట్టగా దానికి వ్యతిరేకంగా పీసీసీ కొత్త ప్రపోజల్ పెట్టినట్టు పాత వారిని పక్కన పెట్టి అన్ని సంస్థలు కొత్త వారికి భర్తీ చేయాలని డిమాండ్ చేసినట్టు చేస్తుంది. సో ఇక ఒకటి బీసీకి, ఒకటి రెడ్డికి మంత్రుల విస్తరణ క్యాబినెట్లో ఏదైతే అవకాశాలు అయితే కల్పించబోతున్నారో తాజా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులకు సంబంధించి ఆశావాల నుంచి డిమాండ్ కూడా భేటీలో చర్చించే అవకాశం. ఇంకా మొత్తానికి 2.5 ఏళ్ళగా మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవి దక్కకపోవడంతో తనలో ఉన్న అసంతృప్తిని పబ్లిక్గా వ్యక్తం చేస్తున్నారు. మిగతా ఆశావాలు సైతం అదే స్థాయిలో ఆస్థానం వ్యక్తం బయటపెట్టడం, దీంతో ఖాళీగా ఉండే 2 మంత్రి పదవుల భర్తీ పైన సమన్వయ కమిటీ డిస్కషన్ జరిగే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మంత్రివర్గం నుంచి ఎవరిని తొలగించినా ఇబ్బందులు తలైతే ప్రమాదమైంది. అందుకని ఖాళీగా ఉన్న 2 పదవులు భర్తీ చేయాలంటే అధిష్టానాన్ని కోరే అవకాశం అయితే ఉంది. ఒకవేళ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆగస్టు 2వ వారంలో రెడ్డి, బీసీ సామాజిక వర్గాల్లో చెందిన ఎమ్మెల్యేలతో మంత్రివర్గ విస్తరణ జరిగే ఛాన్స్ అయితే